కానీ ఆ పిల్లోడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, నిరుపేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి, తెలుసో తెలియకో ఇట్లాంటివి చేస్తున్నాడేమో. ఒకసారి ఆ పిల్లోడిని పిలిపించుకొని మాట్లాడండి, అవేర్నెస్ ఇవ్వండి. ఏదైనా హోమ్కి పంపిస్తామా చెప్పండి. ఎందుకంటే ముగ్గురు చిన్న చిన్న బిడ్డలండి ఆ పిల్లోడికి. నేను చెప్తున్నాను కదా, నేను పాపం అని కూడా అనకూడదు నా మీద జరిగినటువంటి దాడి. కానీ నేను ఒక పెద్ద మనసుతో మా అమ్మగారి మీద ఇన్ని మాటలు అంటున్నాడు. మా అమ్మగారు, నేను లేనప్పుడు మా అమ్మగారే అండి వాళ్ళకి చూసుకుంది, ఆ కుటుంబాన్ని చూసుకుంది. వాడు పెళ్ళి ఎలా చేసుకున్నాడండి? ఒక పెళ్ళికి వెళ్తే ఎవరో మెళ్ళలో తాళి తీసి పిల్ల మైనర్ బాలిక పెళ్ళి మెళ్ళలో వేసేసాడు. చివరికి నా కుటుంబానికి సంబంధించిన నా భార్యని నేను పెళ్లి చేసుకుంటే ఎవరో మా అమ్మ మెల్లో తాళి తీసుకొని నా భార్య కట్టానని చెప్పి నా వ్యక్తిగత జీవితాన్ని కూడా విమర్శించారు. నా పెళ్లికి చూసింది లేదు, నా పెళ్లి జరిగిన సమయంలో ఈమె ఎవరో కూడా నాకు తెలియదు. అంటే అలాంటి విమర్శలు, ఇదిగోండి నా పెళ్లి ఫొటోస్ కూడా ఇలాంటివి ఎన్నోసార్లు చూపించాను. నేను దీనిపైన ప్రయాణం చేస్తూ ఉంటే ఇక నా పెళ్లి ఫొటోస్తో సహా తాళి కట్టిన ఫొటోస్లు, ఈ విధంగా పెళ్లి చేసుకుంటే ఎవడైనా వేరే వాళ్ళ మెల్లో తాళి కడతారా? ఇలాంటి వ్యాఖ్యలు కార్యకర్త మీద ఎలా చేస్తారో ప్రజలారా మీరైనా చెప్పండి. ఇలాంటి వ్యాఖ్యలు చేసింది కాకుండా ఒక కార్యకర్తని నానా చిత్రహింసలు పెట్టి రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడితే, నేను రౌడీ షీటర్ ఎక్కడో చూపించండి, ఎవరిని రేప్ చేశానో చూపించండి అని చెప్పి స్పష్టంగా అడిగాను. నాపై రౌడీ షీటర్ లేదని చెప్పి ఆర్టీఐ సమాచారం కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. ఇవన్నిటిపైన నేను ప్రయాణం చేస్తే వీటికి సమాధానం లేక ఎమ్మెల్యే గారు ఈ వ్యాఖ్యలు నిజం కాదంటారా? మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, ఈ మాటలు మీరు కాదంటారా? ఇది ఏమైనా మేమేమైనా మాట్లాడామా? మేము కల్పితాలా? ఇవి మీరు మాట్లాడలేదంటారా? మరి వీటిపై నేను మాత్రం ప్రశ్నిస్తే మీకు బాధ.